జూలై 7న ఇనుముడులకు మార్కెల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జూలై 7న ఇనుముడులకు మార్కెల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మాదిగమర వీరులకు జోహార్. మాదిగమర వీరులకు జోహార్. మాదిగమర వీరులకు జోహార్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి. చేయండి. జూలై 7న ఇనుముడులో జరుగు మార్కెల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. చేయండి. జూలై 7న ఇనుముడులో జరుగు మార్కెల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. వర్ధిల్లాలి. జయప్రదం చేయండి. జూలై 7న ఇనుముడులో జరిగే పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమం జయప్రదం చేయండి. అందరికీ నమస్కారం. ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఆర్పిఎస్ ఉద్యమ పురిటిగడ్డ ఈదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి మాదిగ కులాల ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, మేధావులందరికీ కూడా సవినయంగా పిలుపునిస్తా ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 94 జూలై 7 ప్రకాశం జిల్లా నాగులపల్పాడు మండలం ఈదుముడి గ్రామంలో ఏర్పడిన విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందే. 94కు ముందు మాదిగా అని చెప్పుకునేటువంటి ఆత్మగౌరవాన్ని కోల్పోయిన జాతి మాదిగ జాతి. మాదిగలు మాదిగాని కాకుండా అరుంధీతులమని, జాంబవంతులమని, ఆది ఆంధ్రులమని, ఆది ద్రావిడులమని, దళితులమని, క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి ఈ మాదిగ జాతికి 94 జూలై 7న ఈదుముడిలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ పేరు పక్కన మాదిగాని చెప్పుకునేటువంటి ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి నేల తల్లి ఈదుముడి గ్రామం. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదుముడి గ్రామంలో ఏర్పడిన తర్వాత యావత్తు మాదిగ జాతికి, మాదిగ కులాలకి ప్రశ్నించే తత్వాన్ని, పోరాడే తత్వాన్ని, నిలదీసే తత్వాన్ని, హక్కుల కోసం గొంతెత్తి పోరాడేటువంటి శక్తిని ఇచ్చినటువంటి గడ్డ ఈదుముడి. ఆ ఈదుముడి ఎంఆర్పిఎస్ ఉద్యమం పురిటి గడ్డ మీద మాదిగల పుణ్యక్షేత్రానికి శంకుస్థాపన జరుగుతూ ఉంది. ఎందుకు ఈదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్రం ఏర్పడుతుంది? ఈదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏందనుకుంటే, ఈ రోజు ఈ దేశంలో మూగబోయిన గొంతులకు నోరిచ్చిన నేల ఈదుముడి. ప్రశ్నించే తత్వాన్ని, పోరాడే తత్వాన్ని అందించినటువంటి గడ్డ ఈదుముడి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడకపోతే నాకు తెలిసి మాదిగ ప్రజలు, మాదిగ జాతి ప్రజలు మౌన జాతులుగా మిగిలిపోయేవాళ్లేమో. కానీ ఆ మౌన జాతుల నుండి గళమెత్తి గర్జించే స్థాయికి తీసుకొచ్చినటువంటి నేల ఈదుముడి ఎంఆర్పిఎస్ ఉద్యమ పురిటిగడ్డ. ఆ పురిటిగడ్డ మీద మాదిగలను, మాదిగ జాతిని చైతన్యపరిచినటువంటి ఆ చైతన్య గడ్డ మీద మాదిగల పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమవుతాం. ఈరోజు సమాజంలో మనం ఒక్కసారి గమనిస్తే, ఒకనాడు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆదివాసులైనటువంటి జంపన్న, సమ్మక్క, సారక్కలు ఆ గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పిస్తే, ఈరోజు మేడారం గడ్డ మీద ఎక్కడైతే వాళ్ళు ప్రాణాలు వదిలేరో ఆ వదిలినటువంటి గడ్డ మీద ఈరోజు సమ్మక్క, సారక్క జాతరలు జరుగుతున్నాయి. అంటే ఆదివాసీ గిరిజనుల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చినటువంటి సమ్మక్క, సారక్క, జంపన్నలు ఏ విధంగా దేవతలు దేవుళ్లుగా ఉన్నారో, ఈ మాదిగ జాతి పోరాటంలో, ఈ మాదిగ జాతి ఉద్యమంలో దాదాపు 32 సంవత్సరాల పాటు పోరాటంలో అసువులు బాసిన అమరవీరులు, వేలాది మంది కార్యకర్తలు
తమ రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించిన ఉద్యమం. వేలాది మంది కార్యకర్తలు తమ జీవితాలను పణంగా పెట్టి పోరాటం చేసినటువంటి ఉద్యమం. ఎంతో మంది మేధావులు తమ జ్ఞానాన్ని పంచడం, ఎంతో మంది మహిళలు తమ పరాక్రమంతో పోరాడినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమంలో అసువులు బాసినటువంటి అమరవీరులను స్మరించుకోవాల్సిన నైతిక బాధ్యత మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ దానిని గుర్తించి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చిన సందర్భంలో ఈ రోజు జంపన్న సమ్మక్క సారక్కలు ఏ విధంగా అయితే దేవుళ్ళు దేవతలుగా వదిలుతున్నారో అక్కడ అదేవిధంగా మాదిగ జాతి ఉద్యమంలో ప్రాణాలు పెట్టినటువంటి అమరులైనటువంటి తెల్లబండ్ల రవి మాదిగ, సిర్రా నాగేశ్వరరావు మాదిగ, వీరాసాగు మాదిగ, సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగ, భారతి మాదిగలు కూడా ఈ మాదిగ జాతి ప్రజలకు దేవుళ్లు దేవతలుగా ప్రజ్వరిల్లాల్సిన అవసరం ఉంది కనుక ఆ అవసరతను ఆవశ్యకతను గుర్తించిన క్రమంలో అమరవీరుల త్యాగం వృధా పోకూడదు, అమరవీరుల మరణం వృధా కాకూడదని చెప్పినటువంటి సంకల్పంతో ఆ అమరవీరుల నిరంతర స్మరించుకోవాల్సిన బాధ్యత మాదిగ జాతికి ఉందని చెప్పని గుర్తు చేస్తూ ఈ చైతన్యాన్ని ఇచ్చిన గడ్డ మీద మాదిగల పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ పుణ్యక్షేత్రంలో మాదిగ అమరవీరులైనటువంటి తెల్లబండ్ల రవి మాదిగ, మీరాసాగు, సిర్రా నాగేశ్వరరావు, సురేంద్ర, దామోదర్, మహేష్, భారతీయ మాదిగలే దేవుళ్లు దేవతలుగా ప్రజ్వరించాల్సిన అవసరం ఉందని చెప్పని ఆ అవసరతను ఆవశ్యకతను గుర్తించినటువంటి ఈదుమూడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ పుణ్యక్షేత్రం భవిష్యత్తు తరాలకు ఒక విజ్ఞాన కేంద్రంగా మారబోతా ఉంది. భవిష్యత్తు తరాలకు ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా మారుతా ఉంది. మాదిగ జాతి ఆత్మగౌరవ పోరాటాన్ని తెలియజేయడంతో పాటు ఆత్మగౌరవ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్క వీరుని చరిత్రని లిఖించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిరుద్యోగానికి ఉపాధికి కోల్పోయినటువంటి జాతిని నిరుద్యోగాన్ని నుంచి ఉపాధి కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయాల్సినటువంటి మాదిగ జాతి కేవలం 32 ఏళ్ల పోరాటంలో ఎంతో మంది కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించిన ఈ ఉద్యమంలో నిజాయితీ కలిగిన కార్యకర్తలు కూడు లేక, నీడు లేక, గుడ్డ లేక ఈరోజు అవసరం పడుతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అమరవీరుల కుటుంబాలు ఆదుకోలేనటువంటి దుర్పరిస్థితిలో ఉండబడిన పరిస్థితులు మనం గమనిస్తున్న తరుణంలో వాటన్నింటిని తిప్పికొడుతూ అమరవీరుల కుటుంబాలకు మన సాయం అందించకపోయినా కానీ అమరవీరులను మాత్రం ఈ ప్రపంచ చరిత్రలో మాదిగ జాతి ఉద్యమ చరిత్రలో వాళ్ళని దేవుళ్లు దేవతలుగా మార్చాల్సిన అవసరం ఉంది కనుక ఆవశ్యకతను గుర్తించినటువంటి ఈదుమూడి గడ్డ మీద మాదిగల పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ పుణ్యక్షేత్రంలో అమరవీరులే దేవుళ్లు దేవతలుగా వర్ధిల్లుతారని ఆ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసుకుంటూ మాదిగ జాతికి మూలపురుషుడైనటువంటి ఎవరైతే జాంబవంతుడున్నాడో, అరుంధతి ఉందో, కక్కయ్య, సంత్ రవిదాసుల స్ఫూర్తితోటి మాదిగల విజ్ఞాన కేంద్రంగా మార్చి భవిష్యత్తులో మాదిగల పుణ్యక్షేత్రాన్ని వర్ధిల్లే విధంగా ముందుకు పోవడానికి సిద్దపడుతున్న సందర్భంలో ఈ జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ మాదిగ జాతి ఉద్యమం పట్ల అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరూ, మాదిగ జాతి సమాజం పట్ల అంకిత భావంతో ముందుకెళ్లిన ప్రతి ఒక్కరు కూడా మనస్సాక్షితోటి మానవత్వంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం అందరూ సిద్దపడి జూలై 7న ఈదుమూడికి కుటుంబ సభ్యులతో తరలి రావాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం.